అందరికీ తెలిసే ఉంటుంది. తుక్కుగూడ అంటే నెక్స్ట్ గచ్చిబౌలి అంటున్నారు. ఎందుకంటే అంత ప్రైమ్ లొకేషన్. అదే కాదండి, తుక్కుగూడ మనకి చూసుకుంటున్నట్లయితే ఫ్యూచర్ సిటీకి ఒక పెద్ద హాట్ స్పాట్. ఇటువంటి ప్రైమ్ లొకేషన్‌లో చాలా రీజనబుల్ ప్రైస్‌లో మనకి డూప్లెక్స్ విల్లా అనేది సేల్‌కి వచ్చిందండి. సో, లొకేషన్ అవన్నీ చూసుకుంటున్నట్లయితే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి జస్ట్ మనకి 700 మీటర్స్ అంటే లైక్ మనకి వాకబుల్ డిస్టెన్స్ కూడా చెప్పవచ్చు. ఇటువంటి ప్రైమ్ లొకేషన్‌లో మనకి ఈ విల్లా అనేది సేల్‌కి వచ్చింది. ప్రెజెంట్ ఇప్పుడు నేనున్న రోడ్ అయితే 33 ఫీట్ రోడ్ అండి. సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్నది మనకి విల్లా అనేది సేల్కి వచ్చింది. ఈ విల్లా చూసుకుంటున్నట్లయితే ఓనర్ గారు వాళ్ళు ఉండాలని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. క్వాలిటీ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా క్వాలిటీతో ప్రతిదీ కూడా మనకి చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీతావిని. ఈ రోజు మనమైతే తుక్కుగూడ లొకేషన్ లో ఉన్నాము. చాలా మంది వీడియో చూసిన వెంటనే స్కిప్ చేస్తున్నారు. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఇక్కడ 33 ఫీట్ రోడ్ సరౌండింగ్స్ లో మొత్తం మనకి విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు అండ్ చాలా మంది ఉన్నారు కూడా. సో ఇప్పుడు నా ఆపోజిట్ లో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి పార్క్ వస్తుంది. సో మనకి క్లబ్ హౌస్ ఆపోజిట్ లోనే ఉందండి. ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఆపోజిట్ లో ఎటువంటి విల్లా లేదు కాబట్టి పార్కింగ్ కి చాలా ప్రాబ్లమేటిక్ ఉండకుండా మంచిగా మనం ఫుల్ స్పేషియస్ గా ఉంది. సో సరౌండింగ్స్ లో కూడా మనకి మన విల్లా పక్కన కూడా విల్లాస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం డీలే చేసుకోకుండా ఒకసారి పార్కింగ్ ఏరియా చూసుకొని డీటెయిల్స్ అవన్నీ తెలుసుకుందాం. ఎలివేషన్ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంది. మనకి మంచిగా చెట్టు ఉంది, చాలా అద్భుతంగా ఉంది. సో సింప్లెక్స్ గా చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి. క్వాలిటీ మళ్ళీ చెప్తున్నాను. సో మనకి క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా చాలా అద్భుతంగా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఇక్కడ బయట చూడండి మంచిగా గార్డెనింగ్ అవన్నీ చేసుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియాకి ఇచ్చారండి. అండ్ ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు. వాల్ కూడా చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనకి ఫాల్ సీలింగ్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా ఇచ్చారండి. ఇది రెడీ టు ఆక్యుపై విల్లా. సో ఒకసారి లోపలికి వెళ్ళి హాల్ ఏరియా, కిచెన్ ఏరియా అవన్నీ చూసుకుంటూ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మెయిన్ డోర్ కూడా మనకి చాలా ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. అండ్ మనకి డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. హ్యాండిల్స్ కూడా మనకి క్వాలిటీది ఇచ్చారండి. లాక్ సిస్టమ్ చూసుకుంటున్నట్లయితే కూడా మనకి ఎప్పుడు ప్రెసెంట్ అడ్వాంటేజ్ ఎలా ఉందో అంటే మనకి అడ్వాన్స్డ్ లెవెల్లోనే ఇచ్చారు. అండ్ ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో చూస్తున్నాము. హాల్ ఏరియా చూసుకుంటున్నట్లయితే పైన మనకు ఒక్కసారి ఫాల్ సీలింగ్, ఇక్కడ మనకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారండి. సో నార్త్ సైడ్ అంటే మనకి బయట సెట్ బ్యాక్ కి యాక్సెస్ పర్పస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇదంతా చూసుకుంటున్నట్లయితే హాల్ ఏరియా. ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది. ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నది చాలా అద్భుతంగా ఉంది. సో మనకి గ్లాసెస్ అవన్నీ కూడా పెట్టి ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారండి, స్లైడింగ్ టైప్ విత్ మస్కిటో మెష్. సో ఇక్కడ టీవీ పాయింట్ ఫుల్ మనకి ఫర్నిచర్ చేసి మరీ ఇస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఇచ్చారు చూడండి. సో ఇక్కడ మనకి మిర్రర్ ఇచ్చారు, వార్డ్రోబ్స్ ఇచ్చారు, చాలా అద్భుతంగా ఉంది. సో ఇదైతే కంప్లీట్లీ మనకి ఫుల్లీ ఫర్నిచర్ చేసి మరి ఈ విల్లా అనేది సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఉండాలని చేసుకున్నారు కాబట్టి మనకి క్వాలిటీది ప్రతిదీ కూడా క్వాలిటీ యూజ్ చేశారు. ఇటు మనకి స్టెప్స్ అండి. కింద ఇప్పుడు మనం డిలే చేసుకోకుండా ఒకసారి పూజా రూమ్ అండ్ కిచెన్ కవర్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియాలోకి వచ్చేసాము. ఫస్ట్ మనం ఇక్కడ పూజా రూమ్ చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి గ్లాస్ డోర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నారా అసలు ఎంత బాగుంది చూడండి. కమలా పువ్వు ఇచ్చి మనకి లైటింగ్స్ తో సహా చాలా అద్భుతంగా ఇచ్చారు. అలాగే దీంట్లో కూడా మనకి సెల్ఫ్స్ లాగా వార్డ్రోబ్స్ పెట్టారండి. అంటే లైక్ స్మాల్ గా ఏమైనా పూజ సామాన్లు కావాల్సినట్టు పెట్టుకోనికి. అలాగే ఎల్ షేప్ లో మనకి కిచెన్ ఏరియా ఉంది. చాలా స్పేషియస్ గా ఉంది. ఈజీగా 2 to 3 మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి చూడండి ఇక్కడ మనకి ఏమైనా లైక్ రైస్ కుక్కర్ అవన్నీ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ స్పేస్ కూడా ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ పర్పస్ మనకి బ్యాగ్ ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారు. లైక్ ఇక్కడ మనకి సెట్ బ్యాక్ లాగా స్పేస్ కూడా ఉంది బయట. సో చూసారు కదా కిచెన్ ఏరియా అయితే చాలా అద్భుతంగా ఉంది. మనకి మొత్తం ర్యాక్స్ కూడా ఇచ్చారు. సో డీలే చేసుకోకుండా ఇప్పుడు మనం బెడ్రూమ్ కవర్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే పైకి వెళ్ళడానికి స్టెప్స్. నార్మల్ గా ఈ ప్లేస్ అందరూ వదిలేస్తారు కానీ వీళ్ళు మాత్రం మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మంచిగా సెల్ఫ్స్ అనేటివి చేసి ఇచ్చారు. ఇక్కడ ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి కూడా మనకి ఈజీగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనము డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇప్పుడు మనం బెడ్రూమ్ చూపిస్తున్నాం. నార్మల్ గా బెడ్రూమ్ అంటే స్మాల్ గా ఉంటుంది కానీ ఇక్కడ చూసుకుంటే హాల్ ఏరియా అంత స్పేషియస్ గా ఉందండి. అయితే ఇది ఎగ్జాక్ట్లీ మనకి ఈ ప్రాజెక్ట్ నేమ్ చూసుకుంటున్నట్లయితే స్క్వేర్ అవర్స్. సో దీంట్లో మనకి బెడ్, వార్డ్రోబ్స్ అన్ని కూడా చేశారు. ఫాల్ సీలింగ్ వర్క్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి.
క్వాలిటీకి మాత్రం తగ్గకుండా ఇంత అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసి మరీ ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకైతే ఈ విల్లా ఇస్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూపిస్తున్నాను. సో వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది, విత్ వెస్టర్న్ టైప్ లో ఇచ్చారండి. మనకి వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు డీలే చేసుకోకుండా ఒక్కసారి మనము పైకి వెళ్ళి ఇంకా బెడ్రూమ్స్ కవర్ చేసుకుంటూ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫైనల్ గా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము. సో ఫ్యూచర్ లో మీకు కావాలనుకుంటే ఇక్కడ మనకి చూపించాను కదా కింద డైనింగ్ ఏరియా అనేది, ఆ ప్లేస్ లో మనం డైనింగ్ ఏరియా అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడి వరకు వస్తుందండి, లిఫ్ట్ ఇలా పెట్టుకుంటే ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇక్కడ అంతా మనకి ఇది హాల్ ఏరియా. ఒక్కసారి పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే అసలు ఎంత క్రియేటివిటీగా చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తే చాలా అద్భుతంగా ఇచ్చారండి. లైటింగ్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదంతా హాల్ ఏరియాలో ఇప్పుడు మనకి ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఒకటి కిడ్స్ బెడ్రూమ్ అండ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. అయితే దీని డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి మనకి స్క్వేర్ అవర్స్ అండి. టుక్కు కూడా ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి జస్ట్ మనకి 700 మీటర్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు. ఇదైతే కిడ్స్ బెడ్రూమ్ అసలు ఎంత బాగుంది చూడండి. మనకి బెడ్ కానీ ఇవన్నీ డిజైన్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారు. కిడ్స్ కోసం స్టడీ టేబుల్ కూడా ఇచ్చారు. అలాగే ఇది 240 స్క్వేర్ యార్డ్స్ అని ఈస్ట్ ఫేసింగ్, మనకి నార్త్ ఫేసింగ్ పర్పస్ మనకి డోర్ కూడా ఇచ్చారు, అది కూడా మీకు చూపించాను. ఇదైతే వార్డ్రోబ్స్ ఇచ్చారు, అటు సైడ్ మనకి వాష్ బేసిన్ అండ్ మిర్రర్ కూడా ఇచ్చారు. అసలు ఎంత బాగుంది చూడండి, ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే మనకి 2200 కన్స్ట్రక్షన్ అంటే ఎస్ఎఫ్టీ వస్తుంది. 100% వాస్తు 24/7 వాటర్ ఫెసిలిటీ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. సో చూసారు కదా మనకి ఎంత స్పేషియస్ గా ఉంది వాష్రూమ్ కూడా. అలాగే దీంట్లో మనకి 100% వాస్తు వస్తుందండి. ఇది హెచ్ఎండిఏ అప్రూవల్ 3 BHK ప్రాపర్టీ అండ్ దీంట్లో మనకి 80 to 90% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అంతేకాదండి దీంట్లో మనకి క్లబ్ హౌస్ కూడా ఉంది. ఎమ్యూనిటీస్ చూసుకుంటున్నట్లయితే కిడ్స్ రూమ్ కి మనకి అటాచ్డ్ బాల్కనీ ఏరియా కూడా ఇచ్చారు చూడండి. అయితే దీనికి మనకి ప్రైవేట్ డోర్ లాగా మనకి ఇట్లా స్లైడింగ్ టైప్ డోర్ ఇచ్చారు విత్ గ్లాస్ తో. సో చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చేసాము. అసలు చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఎంత బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ప్రాపర్టీ అయితే ఇన్ని ప్రాపర్టీస్ చేశాను కానీ ఈ ప్రాపర్టీని చూస్తే నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఓవరాల్ గా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ మనకి మంచిగా మిర్రర్ లాగా ఇచ్చారు చూడండి. అసలు ఎంత బాగుంది. ఇక్కడ మనం కావాలంటే కటింగ్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే మనకి అక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి. సో చాలా బాగుందండి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అంతా ఇచ్చారు. మనకి ఇక్కడ చూడండి బెడ్ ఇచ్చారు. సో మనకి మొత్తం ఇచ్చారు చూడండి. అలాగే ఇక్కడ వార్డ్రోబ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ కావాలనుకుంటే మనం సోఫా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. క్లబ్ హౌస్ లో ఎమ్యూనిటీస్ చూసుకుంటున్నట్లయితే మనకి స్విమ్మింగ్ పూల్, యోగా, మెడిటేషన్ హాల్, బ్యాడ్మింటన్ కోర్ట్, పికిల్ బాల్ కోర్ట్, క్రికెట్ కోర్ట్, 24/7 సెక్యూరిటీ, 24/7 వాటర్ ఫెసిలిటీ. అలాగే మనకి ఫ్యాబ్ సిటీ చూసుకుంటున్నట్లయితే జస్ట్ 1.5 కిలోమీటర్స్ లో రీచ్ అవ్వచ్చు. అండ్ మెయిన్ గా మనకి ఫ్యూచర్ సిటీ ఇదైతే మనకి జస్ట్ 10 కిలోమీటర్స్ లో రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇదైతే వాష్రూమ్ చూసుకుంటున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ గా ఉంది. వెస్ట్రన్ టైప్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ మనము మిర్రర్ కూడా ఇచ్చారు చూడండి మనకి ఇక్కడ లైక్. సో ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చారు. ఇదంతా మనకి ఇక్కడ డోర్ కూడా ఇచ్చారు, అంటే మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా స్పేస్ ఉంది. అయితే ఇక్కడ మనకి నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్, మాంచెస్టర్ ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి. ఒకసారి పైకి వెళ్తూ మనం డీటెయిల్స్ తెలుసుకుందాం, ప్రైస్ డీటెయిల్స్. సో ఫైనల్గా అయితే మనం టెర్రస్ మీదకి వచ్చేసాము. టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉందండి. సో ఇక్కడ నుంచి మనకి మన క్లబ్ హౌస్ కూడా కనిపిస్తుంది చూడండి. అలాగే సరౌండింగ్స్లో చూసుకుంటున్నట్లయితే మనకి మొత్తం చుట్టుపక్కల మొత్తం విల్లాసే ఉన్నాయి. అయితే ఈ వెంచర్ చూసుకుంటున్నట్లయితే మనకి టోటల్గా 25 acres అండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పైనుంచి నేను క్లియర్గా చూపిస్తున్న బ్యాడ్మింటన్ కోర్ట్, దాని పక్కన ఇంకా మనకి క్రికెట్ కోర్ట్, ఇట్లా చూసుకుంటే వెళ్తే చాలా ఉన్నాయండి. సో మనకి విత్ ఆల్ ఎమ్యూనిటీస్తో చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మనకి ఈ విల్లా అనేది ఇస్తున్నారు. అయితే ప్రైస్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కలైతే మనకి ఇక్కడ చూడండి హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి నియర్ బైలో. సో ఇటువంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు. అయితే ప్రైస్ తెలుసుకుందామండి. అయితే ఇది వచ్చి మనకి 2 CR 90 lakhs అంటున్నారు. సో మనకి చాలా వర్తబుల్. ఎందుకు అంటే వీళ్ళు మనకి వార్డ్రోబ్స్ ఫుల్లీ ఫర్నిష్డ్గా చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో 240 స్క్వేర్ యార్డ్స్ అనేది మనకి ప్రాపర్టీ అనేది విల్లా అనేది ఇస్తున్నారు, డూప్లెక్స్ విల్లా. సో ఆలస్యం చేసుకోకుండా ఇమీడియట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మరి ఇంకోసారి చెప్తున్నానండి, దీని ప్రైస్ వచ్చి మనకి 2 CR 90 lakhs అంటున్నారు, నెగోషియబుల్. సో మనకి క్లబ్ హౌస్కి కూడా ఎమ్యూనిటీస్కి ఛార్జెస్ ఏం ఎక్స్ట్రా లేవండి. సో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మనకి 2.90 CR అంటున్నారు. సో ఎందుకంటే ఆలస్యం, ఇమీడియట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.